ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఊహల కంటే మించి కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ను కూడా కాదని, ఎగ్జిట్ పోల్ ఫలితాలను సైతం కాదని రిజల్ట్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ దాదాపుగా బొటాబొటిగా బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. అదేవిధంగా కొన్ని అయితే 210 వరకు చెప్పాయి. కానీ టుడేస్ చాణక్య మాత్రం 285 వస్తాయని చెప్పారు. ఇంచుమించుగా అదే తరహాలో ఇప్పుడు బీజేపీ రిజల్ట్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. టుడే చాణక్య మినహా ఎగ్జిట్ పోల్స్ విషయంలో బీజేపీ పల్స్ పట్టుకోవడంలో మిగతా సర్వే ఏజెన్సీలు ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టైమ్స్లో బీజేపీకి 190 నుంచి 210 వస్తాయని చెప్పారు. ఏబీపీ న్యూస్ 164 నుంచి 176 అని చెప్పారు. CNN 185 స్థానాలు వస్తాయని చెప్పి బీజేపీకి స్పష్టం చేసింది. ఎన్డీటీవీ కూడా 193 మాత్రమే చెప్పడం జరిగింది. టుడే చాణక్య మాత్రం 285 స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పి అంచనాలు కట్టింది. అదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ను సరాసరిగా నిజం చేస్తూ బీజేపీ ప్రస్తుతం 302 స్థానాలు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తీరు కనిపిస్తుంది. దాదాపు ఇంతకుముందు మనం అనుకుంటున్న 250, 260 కూడా కాదు, 280కు ఇంచుమించుగా బీజేపీ గెలిచిపోయే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బీఎస్పీ ఓట్ బ్యాంక్ చిందరవందరమైంది. బీఎస్పీకి కేవలం 20 స్థానాల ఆధిక్యాన్ని కనిపిస్తుంది. బీఎస్పీకి ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తుంది. దాదాపుగా ఎస్సీ ఓట్ బ్యాంక్ 22% కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 21% ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంకు అత్యధిక రీజన్స్ 7 రీజన్స్ ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంకు ప్రస్తుతం బీజేపీ ఖాతాలో వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తుంది. ఎస్సీ ఓసీ కాంబినేషన్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తీరు మనకి కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మించి కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించిన సర్వే ఏజెన్సీలు వాళ్ళు చెప్పిన దానికంటే అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంటున్న తీరు మనకి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ చెప్పాలంటే కంప్లీట్ స్వీప్ కనిపిస్తుంది బీజేపీకి. తద్వారా బీజేపీ నాయకత్వం మరింత బలపడుతుందనే విషయం స్పష్టమవుతోంది. మనతో పెంటపాటి పుల్లారావు జాయిన్ అయి ఉన్నారు ఢిల్లీ నుంచి. పుల్లారావు గారు, 300 మార్క్ దాటి మెజారిటీ కనిపిస్తూ ఉందంటే, అంటే లీడ్ కనిపిస్తూ ఉందంటే బీజేపీ ప్రజలు కంప్లీట్ స్వీప్ చేశారనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఇందాక కూడా చెప్తున్నారు ఎస్సీ ఓట్ బ్యాంకు కంప్లీట్గా బీజేపీ చీల్చుకుంది, బీజేపీ వైపుకి వచ్చిందనేది. గతంలో మనం చూసాం 2012 ఎన్నికలు కావచ్చు, అంతకుముందు ఎన్నికలు కావచ్చు, దాదాపు 1-2% ఓట్ల డిఫరెన్స్తో అక్కడ పార్టీలు అధికారం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కనుక సిచ్యువేషన్ చూస్తుంటే దాన్ని కాదని అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి కనిపిస్తున్నాయి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ 42% ఓట్ బ్యాంక్ సాధించిందో ఈసారి ఇంచుమించుగా 35% ఓట్ బ్యాంక్ సాధించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బ్రేక్ చేసిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందా? చాలా వరకు వాళ్ళ రీటైన్ చేశారు, కాసుకోగలిగారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. 42% అప్పుడు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా సమాజ్వాదీ పార్టీకి వేసే యాదవులు కూడా, మిగతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మోడీకి అవకాశం ఇవ్వాలని క్రాస్ ఓవర్ అవ్వారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం కాదు, ఇది మన ప్రభుత్వం అని చెప్పిన 35% ఓట్లు తెచ్చుకున్నారంటే మనం చాలా వరకు రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ నాయకత్వం అస్సలు ఏమీ లేదు. మీరు గెలిచిన 300 ఎమ్మెల్యేలో మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ను అడిగితే పేర్లు మీరు 5-6 చెప్పగలరు, కానీ ప్రముఖమైన నాయకుడు ఎమ్మెల్యేకి ఎవరు పోటీ చేశారంటే ఎవరు. అందువల్ల అంతవరకు రీటైన్ చేశారంటే బీజేపీ చాలా వరకు ఓట్ బ్యాంక్స్ ని రీటైన్ చేసుకున్నది. వాళ్ళకి మొన్న మాయావతికి వేసిన 2014లో వేసిన దళిత్స్ ని మాత్రం రీటైన్ చేసుకున్నారు. అది ఒక చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. మీరు చూస్తా ఉన్నారు, మన హైదరాబాద్ ఓసీ ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దళిత్స్ ముస్లిమ్స్ కలిసిపోదాం వాళ్ళని వీళ్ళంటే ఇవి సాగవు. ఎందుకంటే సామాజిక మార్పులు రోజు రోజుకి భారతదేశంలో జరిగిన ఆర్థిక వ్యవస్థ, సామాజిక మార్పు ఈ 70 సంవత్సరాల్లో కులాల్లో తేడాలు చాలా వరకు తగ్గిపోయినాయి. రాజకీయ నాయకులు ఇది చేసినా అది చేసినా సామాన్యంగా మనం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉంటే అన్ని జాతులు ఉన్నారు కాబట్టి ఒక కామన్ మోటివ్ రాబడుతుంది. అది బీజేపీకి అడ్వాంటేజ్. ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది పుల్లారావు గారు, ఒక పాయింట్ కనిపిస్తుంది. ఎస్సీ ఓట్ బ్యాంక్, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రాంతీయ పార్టీలు, అంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా చోట్ల బలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీ ఉంది అని అంటే అక్కడ జాతీయ పార్టీకి అంత ఊహించినంత స్థాయిలో అక్కడ లీడర్షిప్ కానీ అక్కడ ప్రజల నుంచి ఆదరణ కానీ చాలా తక్కువ కనిపించే పరిస్థితి మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం దేశవ్యాప్తంగా.
కానీ ఉత్తరప్రదేశ్లో ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీలను పక్కన నెట్టేసి బీజేపీ వైపు మొగ్గు చూపించడానికి ఎక్స్ట్రా ఏం పాయింట్ కనిపిస్తూ ఉంది? మీరు ఇందాక అడిగారు దళిత్ వెళ్తున్నారంటే ఈ 60-70 సంవత్సరాల్లో కదా వాళ్ళు చక్కటి పొజిషన్ లో ఉన్నారు, మధ్య తరగతిలో ఉన్నారు, అప్పర్ లెవెల్స్ లో ఉన్నారు. వాళ్ళకి అప్పర్ కాస్ట్ హిందువులు అనుకోండి, వాళ్ళకి తేడాలు ఏం లేవు. కులాల్లో భేదాలు ఉండగా మనకి మంచి సిటీస్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఎన్వైరన్మెంట్ కావాలి. అలాగా వాళ్ళు పెరిగే కొలిది ఇది సంస్కృతైజేషన్ అంటే కోపొస్తుంది, మోడర్నైజేషన్ అంటారు. అందరూ ఒక లెవెల్కి కలిసిపోవటానికి పరిస్థితి వచ్చింది. అందువల్ల దళిత్స్ అనేవాళ్ళు ఒక నేషనల్ పార్టీకి ఏదైతే ప్రోగ్రెస్ చూపెట్టి వాళ్ళని కూడా కలుపుకుంటామంటున్నారో ఆటోమేటిక్గా ఫ్లో స్టార్ట్ అవ్వింది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేక వాళ్ళు ఆప్ చేసుకోలేకపోయారు. అదొక పాయింట్. రెండో పాయింట్ మీరు అడిగింది, రీజనల్ పార్టీలు అన్ని చోట ఉంటే ఒక నేషనల్ పార్టీలా రావటం ఏంటంటే 2012లో సమాజ్వాదీ పార్టీ అధికారం ఉత్తరప్రదేశ్లో వచ్చినప్పుడు బీజేపీ అధికారంలో లేదు ఢిల్లీ. అప్పుడు కూడా బీజేపీ 15-20% ఓటు వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉన్నది. యాక్టివ్ మనిషి, బీజేపీ ఆర్గనైజేషన్ బాగా పనిచేసింది. తర్వాత అమిత్ షా దగ్గర ఉన్న ఒక గుణం ఏంటంటే ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలవంతుడు ఉన్నాడంటే రమ్మంటాడు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఉదాహరణ రీటా బహుగుణ, ఉదాహరణ గరీమా, ఆ సంజయ్ సింగ్ మొదటి భార్య. అలాంటి క్యాండిడేట్స్ ని స్టార్ క్యాండిడేట్స్ పెడతానికి బీజేపీ జంకట్లేదు. కాబట్టి ఆ 35-36% ఇంత పోటీలో 4-5 పార్టీలు, ముస్లిం ఓట్ బ్యాంక్ 20%, దళిత్ ఓట్ బ్యాంక్ 20% ఉన్న చోట 35 తెచ్చుకోవటంలో ఒక నేషనల్ పార్టీకి తగిన నాయకత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ వెళ్ళిపోయాక పివి నరసింహారావు గారు కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత నాయకత్వం అనేది లేదు కదా. నేనున్నాను, మీరు పని చేయండి, నేను కాసుకుంటాను అది సోనియా గాంధీ అంటుందా, రాహుల్ గాంధీ అంటారా, ప్రియాంక గాంధీ అంటారా? మీడియాతో వాళ్ళు ప్రజలు కలిసినట్టుగా చూపించుకొని వెళ్ళిపోతున్నారు. అమిత్ షా, నరేంద్ర మోడీ హ్యాండ్స్ ఆన్ మేనేజర్ అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నారు, అందించుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుతం సాగుతుంది. ఇంకో చిన్న పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. అద్వానీ 2 సార్లు ఛాన్స్ ఇస్తే ఓడిపోయాడు కదా 2004లో, అదే 2 ఎలక్షన్లో 2009లో. ఆ పాత నాయకత్వం ఆ చేంజ్ పోయింది. కొత్త నాయకత్వం, కొత్త అవసరాలు ప్రజలకు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళని మేనేజ్ చేసుకుంటారో అవకాశం వస్తుంది. రైట్, పుల్లార్ గారు లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి TV9 కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తాం. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ అందించడానికి సత్య లైవ్లో ఉన్నారు. సత్య. వెల్ రజనీకాంత్, మినిట్ టు మినిట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నవ్ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయో ఒకసారి నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఉత్తరప్రదేశ్ హాట్ లాంటిది ఇండియాకి. ఫస్ట్ యూపీ విషయానికి వస్తాను. యూపీలో బీజేపీ 311 స్థానాల్లో ఇప్పుడు లీడ్లో కొనసాగుతుంది. అన్ఇమాజినబుల్. ఏ సర్వే ఏజెన్సీ కూడా 311 స్థానాలు ఇప్పటివరకు చెప్పలేదు. అలానే ఎస్పీ కాంగ్రెస్ ఘటబంధన్ ఈ రెండు 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అలాగే బీఎస్పీ మాయావతి పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇది యూపీ పిక్చర్. పంజాబ్ విషయానికి వస్తే కాంగ్రెస్ 73 స్థానాలు. దీన్ని కూడా ఎవరు ఊహించలేదు, ఏ సర్వే ఏజెన్సీ కూడా ఊహించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానానికి వచ్చింది. ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ప్రతిపక్షం కూడా దొరకలేదు అనుకుంటూ వచ్చాము. ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటే బీజేపీ శిరోమణి అకాలీదళ్ 20 స్థానాలతో 3వ స్థానంలో ఉంది. ఇక మణిపూర్ విషయానికి వద్దాం. మణిపూర్లో 14 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, 11 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అండ్ అదర్స్ 7 ప్లే చేస్తున్నారు. సో ఈ అదర్స్ మణిపూర్లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అనేదాన్ని ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవా విషయానికి వద్దాం. గోవా చాలా లేట్గా వస్తున్నాయి రజనీకాంత్. కేవలం 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి గోవాలో. అన్నిటికంటే లేట్గా రిజల్ట్స్ గోవా వస్తున్నాయి. ఇప్పటివరకు 40 స్థానాల్లో కేవలం 20 స్థానాలు మాత్రమే బయటికి రిలీజ్ అయ్యాయి. అందులో బీజేపీ 8, కాంగ్రెస్ 9, కేవలం 1 స్థానంలో దోబూచులాడుతూ ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్ ఊహించిందే 56 స్థానాలు బీజేపీకి వచ్చేసాయి. అండ్ కాంగ్రెస్ 12 స్థానాల్లో వస్తున్నాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్స్తో కనుక ఈ ఫిగర్స్ను ఒకసారి టాలీ చేసి చూస్తే మనం ఇంతవరకు డిస్కస్ చేస్తున్నట్టుగానే టుడే చాణక్య
యూపీ ఓటర్ పల్స్ని మూడ్ని పట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. టుడే చాణక్య ఒక్కడే ప్లస్ ఆర్ మైనస్తో కలుపుకుని ప్లస్నే చూస్తే కనుక 303 సీట్లు టుడే చాణక్య ఇచ్చినట్టయింది. అంతకంటే ఒక 10 సీట్లు ఎక్కువే, ప్రస్తుతం 311 స్థానాలతోటి యూపీలో ఉంది. బట్ అదే టుడే చాణక్య పంజాబ్ ఓటర్ పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. టుడే చాణక్య 53 నుంచి 55 స్థానాలు పంజాబ్లో వస్తాయని చెప్పాడు ఆమ్ ఆద్మీ పార్టీకి, కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. కానీ ఆన్ ద హోల్ చూస్తే రజనీకాంత్ యాక్సిస్ పోల్ చాలా జెన్యూన్గా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. యూపీలో కొంచెం తక్కువైనా 270 ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు. సో టుడే చాణక్య బజాజ్ నాకు కొంచెం వ్యక్తిగతంగా పరిచయం. నేను ఒకసారి తను అడిగాను, ఎలాగ యూపీ మాత్రం పట్టుకోగలిగి పంజాబ్ విషయంలో ఫెయిల్ అయ్యామని చెప్తే, యూపీలో కేవలం 403 స్థానాలకి 403 స్థానాలు చేసి పంజాబ్లో మాత్రం పూర్తిగా చేయలేదు, ఆ కారణం వల్ల ఏమైనా కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు అన్న అభిప్రాయం తను వ్యక్తం చేశాడు. బట్ యాక్సిస్ పోల్ గుప్తా మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు, పంజాబ్ మేము మొత్తం చేశాము, చాలా అథెంటిక్గా మేము ఇవ్వగలుగుతున్నామని. బట్ యూపీ విషయంలో మాత్రం కొంచెం వెనకబడినట్టుగా కనిపిస్తుంది. ఆన్ ద హోల్ చూస్తే కేవలం చాలా ర్యాండమ్గా ఒక్కొక్క పాకెట్లో మాత్రం కొన్ని నియోజకవర్గాలే చేసిన సర్వే ఏజెన్సీలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. సీ ఓటర్ కానీ లేకపోతే మిగిలిన న్యూస్ ఛానల్స్తో టైఅప్ అయిన అన్ని ఓటర్ ఎక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశారో టుడే చాణక్య యూపీలో చేసినట్టుగా, యాక్సిస్ పంజాబ్లో చేసినట్టుగా చేశారో పూర్తి పాకెట్, అంటే అవుట్ ఆఫ్ 403 చేసిన వాళ్ళు, అలాగే 117 చేసిన వాళ్ళు మాత్రమే కొంచెం రిజల్ట్ దగ్గరగా ఇవ్వగలిగారు. సో టుడే చాణక్యని సెంట్రల్ ఇండియాలో అలాగే యాక్సిస్ పోల్ని ఓవరాల్ ఇండియాలో ఒక మంచి సర్వే ఏజెన్సీగా మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న రిజల్ట్. బిహార్లో ఫెయిల్ అయినప్పటికీ టుడే చాణక్య 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. స్థానిక ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ ఆయా స్థానిక ప్రభుత్వాలను అక్కడ ప్రజలు మారుస్తున్న తీరు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఉత్తరప్రదేశ్లో స్వీప్ చేస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందా అనే ఒక చర్చ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో మనకి ఇక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో కృష్ణసాగర్ జాయిన్ అయ్యారు, బీజేపీ నుంచి విజయబాబు ఎనలిస్ట్ జాయిన్ అయ్యారు. విజయబాబు గారు, మీ అంచనా ఏంటి? 5 రాష్ట్రాలను ఓవరాల్ సమప్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వ విధానాలు, ఆయా ముఖ్యమంత్రుల యొక్క పనితీరు కూడా పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఒకటి ఏంటంటే విజయాలకు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కనుక తీసుకున్నట్టయితే ప్రధాని మోడీ డిమానిటైజేషను, ఇతరత్ర నిర్ణయాలు వర్సెస్ కొత్త కాంబినేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీ, ఈ రెండిటికి ఈ కూటమి కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఒక కొత్త రాజకీయ కూటమి తెర మీదకి జాతీయ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని చెప్పి సింగిల్ లైన్ కనుక మనం చూస్తే ఓవరాల్ 5 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్ అంటే డిస్కషన్ లీడ్ కోసం ఏ పాయింట్ అనుకోవచ్చు? మోడీ గొప్పతనమా, కాంగ్రెస్ ఫెయిల్యూరా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ప్రభుత్వాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత? ఇప్పుడు సక్సెస్ నీదా నాదా అని క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ క్లెయిమ్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీస్ గొప్పతనం ఉందా, ఫెయిల్యూర్ వల్ల క్లెయిమ్ ఎక్కువ? గ్రౌండ్ రియాలిటీస్ వేరు. బట్ అంతిమంగా ఫలితం అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోడీకి వెళ్ళే పరిస్థితి. ఎందుకన్నట్లయితే అటు బీజేపీ పార్టీలోనూ బీజేపీయేతర పార్టీల్లో కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఏంటంటే చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తారు. కారణం ఏంటి? ఒకవేళ ఉత్తరప్రదేశ్లో ఏ కారణాల చేత అయినా బీజేపీ ఓటమి చెందినట్టయితే డెఫినెట్గా ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు కూడా తిరుగుబాటు గళాలు వినిపించేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇవాళ ఆయన డబుల్ స్ట్రెంగ్త్ అయిన పరిస్థితి చూద్దాం. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే ఒక యూపీఏ లాంటి ఒక జాతీయ స్థాయిలో ఒక కొత్త కూటమికి తెరలేపాలనుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకులు అంటే సాక్షాత్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇలా వాళ్ళందరి ఆశలు కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు చప్పున చల్లారినటువంటి పరిస్థితి. ఒకసారి మనతో మధుయాష్కి జాయిన్ అయ్యారు ఢిల్లీ నుంచి. మధుయాష్ గారు, రిజల్ట్ ఓవరాల్ 5 రాష్ట్రాల రిజల్ట్ను మీ పార్టీ తరపు నుంచి మీరు ఎట్లా ప్రజెంట్ చేస్తారు, మీ ఒపీనియన్ని? ఒకటి రజనీ గారు, అంటే యాంటీ ఇన్కంబెన్సీ బాగా ప్లే చేసినట్టు కనబడతా ఉంది. రెండవది ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జూనియర్గా ఉన్నా కూడా 2014 అయితే వేవ్ ఉండేనో బీజేపీ ఫేవర్లో 73 సీట్లు వాళ్ళు గెలవడం. కుటుంబ కలహాలతోటి అంటే ఎస్పీకి అఖిలేష్ యాదవ్కి వ్యక్తిగతంగా పాపులారిటీ ఉన్నా యూత్లో కానీ లేక ప్రభుత్వం పైన ఆయన వ్యక్తిగత ఆదర్శంగా ఉన్నా కూడా పార్టీ యొక్క పరిపాలన తీరు కానీ లాండ్ ఆర్డర్ యొక్క ప్రభావం యొక్క చూసినట్టు కనబడతా ఉంది. సో మాకు అన్నిటికన్నా ముఖ్యంగా పంజాబ్ చాలా కీలకం ఉండే. కాంగ్రెస్ పార్టీ దూరంలో ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో గెలవడం ఎందుకు ముఖ్యమంటే అక్కడ ఒకవేళ ఆప్ పార్టీకి అక్కడ రాగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో చాలా ఉత్తర భారతదేశంలో ప్రమాదకరంగా మారేది.
ఇక్కడ ఒకటి మనం ఆలోచిస్తే రీజనల్ పార్టీస్ హవా తగ్గి జాతీయ పార్టీలు అక్కడ బీజేపీ గెలవడం కానీ ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యనే గోవా కానీ మణిపూర్లో కానీ పోటాపోటీగా ఉంటుంది. సో ఉత్తరాఖండ్లో కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినా కూడా అక్కడ సెకండ్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్గానే ఉన్నది. సో ప్రాంతీయ పార్టీలు తగ్గి జాతీయ పార్టీల హవాస్ తిరిగి స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా అని చెప్పి అనుకోవాలా? కానీ అది ఆ విధంగానే ట్రెండ్ కనబడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా చెప్పాలంటే సో పంజాబ్ ఎన్నికలు డెఫినెట్లీ సంతోషకరిగించే విషయం. అది ఉత్తరప్రదేశ్లో నిరుత్సాహం ఉంది. ప్లస్ ఉత్తరప్రదేశ్లో మాకున్న 1/4 కాంటెస్ట్ చేయడం లేక అధికార పార్టీని గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా రజనీ గారు అక్కడ జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఎస్పీ చాలా ఓడిపోవడం జరిగిందండి. సో ఆ ట్రెండ్ గమనించకపోవడం కూడా జరిగినది. కాంగ్రెస్ పార్టీ మొదట్లో సొంతంగా ప్రచారం మొదలుపెట్టినప్పుడు ప్రభావం వేరుంటుండే. సో అవన్నీ కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఉత్తరాఖండ్లో ఇంత స్వీప్ అని అనుకోలే, బట్ ఓవరాల్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా ప్లే చేసినట్టు కనబడతా ఉంది. ప్రవీణ్, మీ అంచనా ఏంటి ఓవరాల్ రిజల్ట్ మీద? అంటే ఓవరాల్ రిజల్ట్ చూస్తే మనకి ఈ 4 రాష్ట్రాలు ఒకవైపు, ఉత్తరప్రదేశ్ ఒకవైపు అనేది ఏ రాజకీయ విశ్లేషణ అయినా క్లియర్గా చూస్తారు. అయితే ఈ 5లో గోవాలో మా బలహీనతలు మొదటి నుంచి మాకు తెలిసినవే. పంజాబ్లో మేము మైనారిటీ పార్ట్నర్స్ను 11 సీట్లే ఉన్నాయి, మాకు 23 సీట్లే మేము కొట్లాడినాం కాబట్టి మాకు పెద్దగా దాని మీద ఆశలు పెద్దగా లేవు. ఉత్తరప్రదేశ్ అనేది చాలా ప్రముఖమైన రాష్ట్రం. మాకు ఆ రాష్ట్రం మీద చాలా కాన్సిక్వెన్సెస్ బేస్ అయి ఉన్నాయి. ఎందుకంటే మాకు రాజ్యసభలో బలం కానివ్వండి, మా కంటిన్యూయేషన్ ఫర్ 2019 కానివ్వండి, ఇవన్నీ బేస్ అయి ఉన్నాయి. అయితే మొత్తం విశ్లేషణ చూస్తే మనం వీ కెన్ కమ్ టు వన్ కంక్లూజన్ దట్ ఈ అసాధారణమైన ఫలితాలు, ఎక్స్ట్రాడినరీ అండ్ అద్వితీయమైన చారిత్రాత్మక ఓట్ బ్యాంక్ బ్రీచ్ జరిగింది. ఇది విశ్లేషణలో కాన్సిక్వెన్సెస్ చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది ఒక కులాల ఉపకులాల మొత్తం ఒక వాల్స్ కట్టి ఓట్ బ్యాంక్స్ ఉన్న ప్రదేశం. అట్లాంటి ప్రదేశంలో మేము 2014లో మేము చేసినప్పుడు ఏమన్నారంటే నేషనల్ పోల్ కాబట్టి నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవడానికి మీకు 43% వచ్చింది. మీరు ఎప్పుడైతే అసెంబ్లీ పోల్కి పోతారో అది లోకల్ ఇష్యూస్, లోకల్ లీడర్షిప్ కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇంతకుముందు 2012లో 15% వచ్చింది కాబట్టి వచ్చే ఛాన్సే లేదన్నట్టు విశ్లేషణ జరిగింది. ఇక్కడ మరి ఈరోజు చూస్తే 43 కాదు, మేము ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని పెంచినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే 43తో పోతే 300 రావాలి. అంటే డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్దాం. ఓవరాల్గా మీకు ఏం కనిపిస్తుంది? అంటే ఓవరాల్గా ఏం కనబడతా ఉందంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులాల మతాల ప్రాతిపాదికన ఓట్ బ్యాంక్స్ చేసుకునే రాజకీయాలకు ఇండియన్స్ స్వస్తి పలుకుతా ఉన్నారు. జరిగింది ఉత్తరప్రదేశ్లో అదే అని కదా. డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ అంటే మధుయాష్కి ఇందాక ఒక పాయింట్ చెప్తున్నారు, విజయబాబు గారు ఒక పాయింట్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటు అనేది బలంగా పనిచేసింది. 2 ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలు దేశంలో తిరిగి ఎమర్జ్ అవుతున్న తీరు, ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? అంటే రజనీ గారు, జాతీయ పార్టీగా ఈరోజు కాంగ్రెస్ చెప్పుకోగలిగే పరిస్థితులు ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే 5 రాష్ట్రాలలో ఒక పంజాబ్లో మాత్రమే, అది కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతోని వాళ్ళు చీల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్లీ ఢిల్లీలో ఉన్న పార్టీ. అట్లాంటి పార్టీతోనే జాతీయ పార్టీ కొట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. అక్కడ అది యాంటీ ఇన్కంబెన్సీ ఎంత ఉంది అక్కడ అంటే చాలా పెద్ద ఎత్తున ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ. చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవకాశం ఉంది. కానీ 25-26 సీట్లు వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే రీజనల్ పార్టీస్ తప్పకుండా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చినాయి. రీజనల్ పార్టీస్ అన్ని కూడా మధుయాష్ గారు ఏంటి మీ పాయింట్? కంప్లీట్ మిత్రులు కృష్ణసాగర్ గారు చక్కగా చెప్తూ మోదీ గారు వేవ్తోనే అంత గెలుస్తుందని అన్నప్పుడు, లేక ఉత్తరప్రదేశ్లో కుల మతాలపైన ఎంత ఉంటుంది ప్రభావం అనేది మర్చిపోతూ, ఉత్తరప్రదేశ్ 2014లో డెవలప్మెంట్ అని మాట్లాడి ఇవాళ కబ్రస్థాన్ లేక శ్మశాన అని మాట్లాడుతూ, లేక దివాళీ అని మాట్లాడిన ప్రధానమంత్రి గారు డెవలప్మెంట్ మర్చిపోయి ఆడ వారి యొక్క అధ్యక్షుడే ఉపకులాలను ఏ విధంగా సమీకరించిననేది అన్ని మర్చిపోతూ, పంజాబ్ వచ్చే వరకు ఓటమిలో అక్కడ అధికార పక్షంలో వాళ్ళు భాగస్వాములు, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉంటూ. మిత్రులకి నా ప్రశ్న ఏంటంటే, మీరు ఓడిపోయిన దగ్గరేమో అక్కడంతా లోకల్గా అని చెప్తూ 2 సీట్లతో మీరు ఎదిగింది మర్చిపోకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఒక 44 సీట్కి మేము రన్ చేస్తున్నప్పుడు పంజాబ్లో గెలిచిన దాన్ని కూడా మీరు ఉత్తరప్రదేశ్ ఎట్లా సమీక్షించుకుంటున్నారు?
ఇప్పుడు మధు గారు మీరు చెప్పింది నేను విన్నా కాబట్టి నేను చెప్పేది కూడా మీరు వినండి. ఇదేమి పెద్ద క్లాసిక్ డిబేట్ కాదు, పాయింట్ రైజ్ చేయటం, డీటెయిల్డ్ డిస్కషన్ కాదు. పాయింట్ ఏంటి చెప్పండి, ఆయన పాయింట్ రైజ్ చేస్తున్నారు. మీకు గెలిచిన దగ్గరేమో మీ గొప్పతనం చెప్తారు, ఓడిపోయిన దగ్గరేమో మేము అక్కడ పెద్ద భాగస్వామ్యం కాదు, ఎక్కువ పోటీ ఇవ్వలేదు, అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ ఆయన రైజ్ చేస్తున్నారు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, పాయింట్ డీటెయిల్ డిబేట్ కాదు ఇక్కడ విషయం. వాస్తవం ఏంది, మీరు జాతీయ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ ఒక దేశం లాంటి రాష్ట్రం, మీరు దానిలో ఎందుకు మరి టెయిలెండర్గా 100 సీట్లు తీసుకుని నిలబడగలిగినరు? ఈరోజు ప్రధానమంత్రి గారు ఖబరస్థాన్ గురించి మాట్లాడినరు అంటే మీరు అక్కడ మతపరంగా కులపరంగా వివక్ష చూపిస్తున్నారని ఒక ప్రజాస్వామికంగా ఒక నాయకుడు రేజ్ చేస్తే తప్ప మేము మతపరంగా తీసుకుపోవాలి ఎన్నికలు అనుకోని ఉంటే మేము అయోధ్య ఇష్యూ రేజ్ చేసేవాళ్ళం. మేము మతపరంగా తీసుకుపోవాలంటే మతపరంగా మతపరంగా ఎందుకు తీసుకెళ్లేదు అనుకుంటున్నారు? ఒక ముస్లింకి సీట్ ఇవ్వకుండా 18% ఓట్ బ్యాంక్ ఉన్న దాంట్లో ఒక సీట్ ఇవ్వకుండా ఓవరాల్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకుని తీసుకునే ప్రయత్నం జరిగిందనే ఒక చర్చ కూడా ఉంది కదా. రజనీ గారు, మధు గారు చాలా విఘ్నులు, వారికి అన్ని తెలుసు, కానీ రాజకీయంగా వారు ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా, మతపరంగానే అయితే హిందూ ఓట్ బ్యాంకు కన్సాలిడేషన్ అన్నది ఒక క్లీషే, అది ఎప్పటికి జరిగిన కల్పన. ఎందుకు అంటే హిందువుల్లోనే కదా దళితులు ఉంది, మరి వాళ్ళ ఓట్ బ్యాంకులు అన్నీ వాళ్ళు చెప్పుకున్నది ఏంది, యాదవులు మా వాళ్ళు, జాట్లు మా వాళ్ళు, బ్రాహ్మణులు ఒక్కరే మీ వాళ్ళు, బనియాలు ఒక్కరే మీ వాళ్ళు అని చెప్పుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఆ ఓట్లను ఎటువైనాయి? కాబట్టి నేనేమంటున్నా అంటే హిందూ ఓట్ కన్సాలిడేషన్ కాదు, భారతీయుల ఓట్ల కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇప్పుడు కులాలకు మతాలకు చేసే రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం వచ్చింది, కుటుంబ పార్టీలకు స్వస్తి పలకాల్సిన అవకాశం వచ్చింది. మధు గారు వినండి. నా కృష్ణ గారు మీరు చెప్పింది వినండి, నేను చెప్పేది కూడా వినండి. ఒక బీజేపీ రజనీకాంత్ గారు అడుగుతున్నట్టుగానే ఒక బీజేపీ అగ్రనాయకుడు, పేరు చెప్పదలుచుకోలే, ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మేము ఉద్దేశపూర్వకంగానే ఒక మెసేజ్ పంపాలనే ముస్లింలకు ఒక్క సీట్ ఇవ్వలేదని చెప్పినాడు. దాని బయటకు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళు, కానీ అది జరిగింది వాస్తవం. లేక విశ్లేషణ మీరు గమనిస్తే కూడా అదే హిందూ పోలరైజేషన్ చేయాలనే ఉద్దేశంతోనే చేసినాడు. అయోధ్య గురించి కూడా మాట్లాడినారు, రామ్ మందిర్ కడతామని చెప్పి కూడా మాట్లాడినారు. వాళ్ళకి చెప్పిన అక్కడ గోరఖ్పూర్ ఎంపీ వాళ్ళతోటి మాట్లాడించడం కానీ లేక మీకు సాక్షి రాజకీయాల్లో సీట్లు గెలవడం, అధికారంలో రావడం ముఖ్యం. వాళ్ళు బీజేపీ హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేసిన, కులాలతో కూడిన ఈ అభ్యర్థులను నిలబెట్టిన, ఏం జరిగినా అల్టిమేట్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు సక్సెస్ ఫార్ములా కరెక్ట్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపించడం లేదా? రజనీకాంత్ చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇక్కడ అవుతానేమో వాళ్ళ సక్సెస్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ అది ఉత్తరప్రదేశ్లో 25% కాంటెస్ట్ చేస్తున్న మిత్రులు, మరి జాతీయ పార్టీ అధికారం నుండి రాష్ట్రంలో ఉన్న పార్టీ పంజాబ్లో ఎన్ని సీట్లకు కాంటెస్ట్ చేసింది మరి ఎందుకు? సో అట్లా అందుకని ఒక గెలవంగానే విన్నర్ టేక్స్ ఆల్ అన్నట్టు గెలవంగానే అన్ని మాదని చెప్పుకుంటూ ఎక్కడైతే లోపు ఉందో అక్కడ ప్రతిపక్షాన్ని ఎత్తి చూపడం అనేది సరికాదు ఇక్కడ. సో పంజాబ్ లో గెలుపు కూడా ఇదే ఇక్కడ రాహుల్ గాంధీ ప్రచారం చేసిన గెలవలే. అదే మళ్ళీ పంజాబ్ లో రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాలకి వెళ్ళి పాదయాత్రలు చేస్తూ కంటిన్యూ ప్రచారం కూడా చేయనారు, గోవాలో కూడా చేసినాడు. సో అక్కడ గెలుపుకు మాట్లాడడానికి మాత్రం వెల్కమ్ చేస్తారు. సో కాబట్టి థింగ్స్ విల్ చేంజ్. మీరు ఇంకా ఆశల పల్లెక్కిలో ప్రజలు నడిపిస్తా ఉన్నారు, కుల మతాల పైన నడిపిస్తా ఉన్నారు, మతంతో వేరు చేసి నడిపిస్తా ఉన్నారు. మధురేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే 310 స్థానాల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీ ఎప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఊహించని నెంబర్ అది, ఆ నెంబర్ కనీసం ఆధిక్యత వస్తుందని ఊహించిన నెంబర్. వాళ్ళు కళ్యాణ్ సింగ్ వాళ్ళు ఫుల్ రేజ్లో, ఉత్తరప్రదేశ్ రేజ్లో ఉన్నప్పుడు కూడా 225 స్థానాలే వచ్చినాయి. ఇంత మెజారిటీ వచ్చింది అని అంటే ఉత్తరప్రదేశ్లో పూర్తిగా అక్కడ ఓట్ బ్యాంక్స్ అన్ని రీస్ట్రక్చర్ అయినాయి, అక్కడ పూర్తిగా దెర్ ఇస్ అ ఓట్ బ్యాంక్ బ్రీచ్. వాళ్ళు అర్థం చేసుకుంటే నేను ఏమంటున్నా అంటే మధు గారు అట్లీస్ట్ కాంగ్రెస్ లో మంచి నాయకులు. ఒక నిమిషం మధు గారు ఒక్క నిమిషమే, మీరు మాట్లాడారు కదా, నేను ఏమంటున్నా మధు గారు, ఇప్పటికైనా కూడా మీ పార్టీ వెల్ఫేర్ కోసమైనా గ్రోత్ కోసమైనా వాళ్ళ పార్టీ గురించి బ్రీచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు బ్రీచ్ అయిందని ఎందుకు బ్రీచ్ అయిందంటే ప్రజలు వెక్స్ అయిపోయినారండి. ఇండిపెండెంట్ ఇండియాని మీరు బ్లాక్స్గా చేసి ఓట్ బ్యాంక్స్ చేసి ఈ రోజు కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచకుండా సోషల్ ఇంజనీరింగ్ల పేర్ల మీద, కాస్ట్ ఇంజనీరింగ్ల పేర్ల మీద మీరు ఉత్తరప్రదేశ్లో ఈ క్యాండిడేట్స్ ఏ రకంగా సెలెక్ట్ చేశారు? మీరేం సోషల్ ఇంజనీరింగ్ చేయకుండా, కుల ఇంజనీరింగ్ చేయకుండా అభ్యర్థులను నిలబెట్టారా? మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. రజనీ గారు మీరే కదా అంటున్నది ఎవరికి ముస్లింలకు సీట్ లేదంటే మేము సోషల్ ఇంజనీరింగ్ చేయనట్టే కదా.
మీరు ముస్లింలకు అంత ఓపెన్ సీక్రెట్ కాదు. అక్కడ క్యాస్ట్ కాదు, అక్కడ మత ఇంజనీరింగ్ చేశారు. అది ఇంజనీరింగ్, రిలీజియన్ ఇంజనీరింగ్ అంటారు. మేము ఇవ్వకపోతేనేమో ఇంజనీరింగ్ అంటారు, ఇస్తేనేమో అది కూడా ఇంజనీరింగ్ అంటారు. నేనేమంటున్నా, ఇప్పుడు టు బి పొలిటికలీ రైట్ మీరు అన్ని కులాలకి మతాలకి ఇవ్వాలి, మేము ఇవ్వలే అంటే మేము వర్క్ అగేన్స్ట్ ద సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. అయినా అది మేము రహస్యంగా చేయలే. 78 కాన్స్టిట్యూయెన్సీలలో ముస్లిం పాపులేషన్ ఉంటే ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా లేడు మాకు. ఎందుకు లేడంటే దురదృష్టవశాత్తు అంత పెద్ద గోడలు కట్టినరు, అంటే మాకు ఒక ముస్లిం లీడర్ కూడా దొరుకుతలేడు, వినబుల్ లీడర్. అయితే ఇప్పుడు ఈ రోజు ఇవ్వాలి అనుకుంటే ఎవరినైనా నిలబెట్టి అంటే ఓడిపోవడానికి చెప్పరా? అంటే ఇప్పుడు రజనీ గారు ఒప్పుకుంటు మధు గారికి కావాలి కాబట్టి ఆన్సర్ చేస్తారు. అంటే మధు గారి అప్రూవల్ కావాలి, కాంగ్రెస్ అప్రూవల్ కాబట్టి మేము ముస్లిం లీడర్లకి ఇవ్వాలా? ఓటమి గెలుపుల మీద ఇస్తారా కాంటెస్టెంట్స్ కి, లేకపోతే ఎవరికో చూపించుకోవడానికి? నేను మధు గారికి మధు గారు ఈ రోజు కుల మత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీతో నడవయి కానీ ఆలోచించుకొని వారు కొంచెం మంచిగా అనలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. కానీ లేదు, మాకు తప్పేం జరగలేదు, కష్టం. తప్పు లేకుండా ఆయన ఆపండి, ఒక నిమిషం ప్లీజ్ ఆగండి. రైట్, మధు గారు మీరు ప్రశ్న నన్ను అడుగుతారు, ఆ ప్రశ్న కూడా మిత్రులు వాళ్ళే చెప్తారు. బీజేపీకి వచ్చిన రిజల్ట్ అలాంటిది. అందరూ ఏం చెప్పినా వాళ్ళు వాళ్ళ నాయకుడిలాగా దూసుకెళ్లిపోతారు మధ్యలో. బీజేపీ మిత్రుడు ఒక కేంద్ర మంత్రి నాయకుడు చెప్పింది ఉద్దేశపూర్వకంగానే మతపరంగా డివైడ్ చేయడానికి కొరకే ఒక ముస్లింకి టికెట్ ఇవ్వలేదని వారే చెప్పడం జరిగినది. మోదీ గారు ఏమన్నారు, నాకు కుల మతాలు కాదు అందరినీ వికాసంలో నడిపిస్తానని చెప్పినారు. మీరు అది మొదట్లో ఇంకో ప్రశ్న అడిగినారు, ఇవాళ 310 అనేది 2014 ఎన్నికల విశ్లేషణ చేస్తే కూడా అప్పుడు 320 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పార్టీకి మెజారిటీ వచ్చింది. మేము ఆశించింది, కోరుకున్నది ఈ 2.5 సంవత్సరాలలో అక్కడ గంగా క్లీనింగ్ జరగలేదు, 15 లక్షలు వస్తాన్నది రాలేదు, లేక మోదీ గారు ప్రామిస్ చేసిన వికాస్ ఎక్కడ కూడా కనబడలేదు. నోటు రద్దుతోటి కూడా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయని భావించినప్పుడు భావించిన తీరుగా రిజల్ట్ రాలేదు, నిరుత్సాహం. అందరూ అగ్రి అవ్వాల్సిన ఈ విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ మిత్రులు కృష్ణసాగర్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మతపరంగా బీజేపీ పార్టీని ఇది ఎస్పీ కాంగ్రెస్ ముస్లింల పార్టీ అంటూ ప్రచారం చేస్తూ ముస్లింస్ అధికారం రాకుండా ఉండాలంటే, హిందువుల ఆధిపత్యం కొనసాగాలనంటే బీజేపీకి ఓటు చేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినారు. అభివృద్ధి మాట మర్చిపోయి వాళ్ళు మతం గురించి ప్రచారం చేసింది, అది ఎక్కువగా పనిచేసింది. ఇంకొకటి మీరు అన్నట్టు రజనీకాంత్ గారు, ఇది ఓన్లీ మతపరంగా నేను అనట్లే, ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన 310 సీట్లు నిజంగా వాళ్ళు గెలవగలిగితే అది కూడా పనిచేసింది. మిగతా సోషల్ ఇంజనీరింగ్ చిన్న ఇప్పుడు జాతవ్ అండ్ ముస్లిమ్స్ వదిలిపెట్టి యాదవ్ వదిలిపెట్టి మిగతా కూడా పనిచేసింది అనేది కూడా. బీజేపీని నిలువరించడం కాంగ్రెస్ వల్ల కావట్లేదు, కాంగ్రెస్ లో లీడర్షిప్ లేదు, ఉత్తరప్రదేశ్ లో అది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయింది అని అంటే సమాధానం ఏంటి? దానికి అది పూర్తిగా అసంబద్ధం, అది సరైన ప్రశ్న, సరైన ఆరోపణ కాదు అది. మీరు అదే పంజాబ్లో రాహుల్ గాంధీ గారు కెప్టెన్ అమరీందర్ సింగ్ని మొన్న రీసెంట్గా ప్రకటించడం జరిగినది. గత 2 సంవత్సరాల నుంచి పాదయాత్రలు చేస్తూ కంటిన్యూగా వారి భుజస్కంధాలు వేసుకొని నడిపించడం జరిగినది. గోవాలో కూడా వారే మొత్తం ప్రచారం చేయడం జరిగినది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కున్న బలం ఎంత, లేక కాంగ్రెస్కున్న బలాన్ని తగ్గిస్తున్నా కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, అది పొరంబోకు భూమి లాంటిది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉత్తరప్రదేశ్లో, ఎందుకు రాహుల్ గాంధీ అంత సమయం వెచ్చిస్తారని చెప్పినాడు. అయినా కూడా ఉత్తరప్రదేశ్ కీలకం కాబట్టి వాళ్ళు ప్రచారం చేయడం జరిగినది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఓటమికే మొత్తం రాహుల్ గాంధీని చూపిస్తూ పంజాబ్లో గెలుపుకు మాత్రం రాహుల్ గాంధీ అనేది సరైనది కాదు. ఇప్పుడు అంటే నేను అనేది విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఓటమి గెలుపులు ఎప్పుడైనా మనం దాని నుంచి నేర్చుకోవాలి. నేను ఈరోజు ఏమంటున్నా అంటే, మేమేదో విజయ గర్వంతో లేము, కానీ విజయ ఉత్సాహంతో ఉన్నాం, విజయ ఆనందంతో ఉన్నాం, బాధ్యతలు పెరిగినాయని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారు గుర్తించాల్సింది ఏంటంటే, మతం కులమే కాకుండా 71 మంది ఎంపీలకి క్రెడిట్ ఇవ్వరా? అంటే మా ప్రభుత్వ విధానాలని వాళ్ళు ప్రజల దాకా తీసుకోపోగలిగినారు. ఇది ఇక్కడ ఒక ఉత్తరప్రదేశ్లో జరుగుతలేదు కదా. అండమాన్లో పంచాయతీ ఎన్నికలు గెలుస్తూ ఉన్నాం, దానికి వారికి ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు వారిని పెద్దలు కాబట్టి నేను అడుగుతా ఉన్నాం మధు గారిని, మిత్రులు, మీరు కొంచెమైనా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలాలు బలహీనతల్ని మీరు అసెస్ చేసుకోకుండా ఓన్లీ మళ్ళీ ఇంకా ఇప్పటికి కూడా మా మీద మతరంగు పూలుద్దామంటే, మరి మతరంగే అయితే మొత్తం దేశంలో మేమందరం మొత్తం హిందువులందరూ ఏకమైతే మీరైతే ఎక్కడ కనబడరు కదా. అట్లా పరిస్థితి లేదు కదా. మీరు పంజాబ్లో గెలుస్తున్నారు కాబట్టి అది మతం కాదు. మరి ఇక్కడ గెలిస్తేనేమో మతం, అక్కడ గెలిస్తేనేమో మతం కాదా?
మరి పంజాబ్లో ఎందుకు వేస్తున్నారు మీకు ఓటు, గోవాలో ఎందుకు వేస్తున్నారు మీకు ఓటు అంటే ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదో అక్కడ మీరు ఎన్కాష్ చేసుకోలేకపోయిన దగ్గర మీరు ఓడిపోతా ఉన్నారు. క్యాష్ చేసుకోగలిగే పరిస్థితి మీ స్ట్రక్చర్కి లేదు, ఈరోజు మీ లీడర్షిప్కి లేదన్నది విస్ఫుటం అవుతా ఉన్నది. నేనేమంటున్నా అంటే దీంతో చాలా 2 లెసన్స్ ఉన్నాయి. ఒక లెసన్ టీఆర్ఎస్ లాంటి కేసీఆర్ గారికి చాలా పెద్ద హెచ్చరిక. వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు మీరు అంటే పూర్తిగా నేషనల్ పర్స్పెక్టివ్ ఇంకొక లెసన్, బిగ్ లెసన్ ఏంటంటే 2019కి మా మార్గం చాలా క్లియర్ అయింది, నేషనల్ హైవే అయింది మాకు, ఏ అడ్డు లేకుండా. అంటే నేషనల్ హైవే క్లియర్ అయింది అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు మీకు 5 రాష్ట్రాల్లో కాదు, రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు కూడా రిఫ్లెక్ట్ కావచ్చు. ఎక్కడున్నది, ఏ పార్టీ ఉన్నది? ఇప్పుడు 29 ప్రజలు బీజేపీ మీద కానీ నరేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎట్లయితే మెజారిటీలు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఇచ్చారో రేపు ఎవరు లేకపోతే గాలికి తిరిగే వాళ్ళకి కూడా ఓట్లేసి అదే తరహాలో 100% గెలిపించే అవకాశం ఒప్పుకుంటా. కానీ మేము అందుకనే మా బాధ్యత ఎంత గ్రేట్గా ఉందంటే, గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది గర్వంగా అంటే, మీరు మమ్మల్ని ఏ రాష్ట్రంలో ఎన్నుకున్నా కూడా ఆ రాష్ట్రంలో గోవా ఎక్సెప్షన్, ఎందుకంటే పరికర్ గారు పోయినాక ఆ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో చాలా తప్పు జరిగింది, అక్కడ బలహీనత పెరిగింది. మీరు ఎక్కడ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ 4-5 పర్యాయాలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే మాకు ఇచ్చిన బాధ్యతల్ని మేము 100% నిర్వర్తిస్తున్నాం ప్రజలు. మీరు చెప్పారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాం. మీకు చెప్పారు కాబట్టి పశ్చిమ బెంగాల్లో జ్యోతిబాస్ గానీ సిపిఎం పార్టీ కానీ 20 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లెగవటానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. అందుకని 4 సార్లు గెలిచాం కాబట్టి మనమే జీవితకాలం అని అనుకోవద్దు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది ఆ మాత్రం ఫిలాసఫీ మాకు అర్థమవుతుంది. కానీ నేనేమంటున్నా రజనీ గారు, మేము 66 సంవత్సరాలు వాళ్ళ తిరగలేం కదా, మాది ఇప్పుడే కదా మొదలైంది. వాళ్ళు 2 సీట్లు అన్నారు కదా, 2 సీట్ల నుంచి పెరుగుతా ఉన్నాం, వాళ్ళు 400 సీట్ల నుంచి తగ్గుతా ఉన్నారు. మధ్యగారు అర్థం చేసుకోవాలి అక్కడ డిఫరెన్స్. నేను ఎందుకు అంటున్నా టైలెండర్ పార్టీ అని, మీరు పెరుగుతలేరు, మీరు తగ్గుతా ఉన్నారు. మీరు 66 సంవత్సరాలు చేశారు గవర్నెన్స్, మాకు కూడా ఒక 66 సంవత్సరాలు వస్తుంది కావచ్చు. బీజేపీ ఆపటం కష్టంగా ఉంది. బీజేపీ జాతీయ స్థాయిలో అన్ని చోట్ల ఉత్సాహం, సెలబ్రేషన్ మూడ్ కనిపిస్తుంది. మరొకసారి లక్నో వెళ్దాం. లక్నో దగ్గర రమేష్ ఉన్నారు. లక్నోలో బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర టపాసులు పేలుస్తున్నారు. కార్యకర్తలు అక్కడ ఒక రోజు ముందే హోలీ జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పట్టడం కష్టంగా ఉంది. చాలా మంది అక్కడ రామ మందిరం ఇంకా నిర్మాణం తథ్యం అని చెప్పి కూడా ఇందాక కొద్దిసేపటి క్రితం కార్యకర్తలు అటువంటి మూడ్ను వ్యక్తం చేస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. రమేష్ మరిన్ని డీటెయిల్స్ లక్నో బీజేపీ కార్యాలయం నుంచి అందిస్తారు. రమేష్. బీజేపీ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా సందడి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 309 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరిచిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మోడీ మోడీ అంటూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్ అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కార్యకర్తల సందడి కనిపిస్తుంది. ఈ విజయం మోడీదంటూ కూడా, జై శ్రీరామ్ అంటూ కూడా విజయానందాన్ని కనబడుతున్నారు. 2 గంటలకు అఖిలేష్ యాదవ్ ఓటమి పరాభవం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన నేపథ్యంలో యోగి ఆదిత్యనంద ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనంద కూడా సీఎం రేస్లో ఉన్నారు. అదేవిధంగా కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా సీఎం రేస్లో ఉన్నారు. దీనికి తోడు రాజ్నాథ్ సింగ్ కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉండడానికి కూడా అవకాశం ఉందని కూడా ఇక్కడ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ, బాణాసంచాలు పేల్చుతూ, అదేవిధంగా కుంకుమలు రంగులు చల్లుకుంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఎంజాయ్ చేస్తున్నారు. మనతో కొంతమంది కార్యకర్తలను, అదేవిధంగా ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్ లాస్ట్ 12 days? I observe a complete sweep in the favor of BJP. Okay, just because this is the continuation of the momentum which BJP got in the 2014 elections. This is the same result we are watching, observing in Uttar Pradesh. BJP got the clear majority in Uttar Pradesh Assembly election. Till the time we are watching the trends, but this is the continuation of Lok Sabha elections, the Lok Sabha parliament elections. बीजेपी के पास में बहुत बड़ा मत आ गया है, वो सिर्फ अपर कास्ट का नहीं है. बीजेपी got the lower caste votes as well as of the Muslims vote, and they divided the votes of Muslims from BSP as well as of SP. Okay, 1 second. बीजेपी मुस्लिम एक सीट नहीं दी है, इसका बारे में मुसलमान क्या संकेत दिया है इन यूपी? ओके, बिल्कुल मुसलमानों के पास में कुछ तो संकेत मिले होंगे, मगर बीजेपी को वोट तो मिले हैं सभी तबकों से, यानी कि बीजेपी गॉट द वोट्स फ्रॉम द ऑल सेक्शंस ऑफ द उत्तर प्रदेश. दिस इज द कंटिन्यूएशन ऑफ द यूपी पीपल्स पॉलिसी. यूपी पीपल gave the mandate in 2007 to Mayawati, the clear mandate,
as well as they gave the mandate in 2012 to Mr. Akhilesh Yadav, and now they have given the votes complete majority. బీజేపీ సంబరాలు చూస్తున్నాం. పార్టీ కార్యాలయంలో ఇరకైన సంబరాలు ఉన్నాయి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ కార్యాలయం మొత్తం వెలవెలపోయింది. రాజీనామా చేయడానికి 2 గంటలకు అఖిలేష్ యాదవ్ రాజ్భవన్కు వెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయం మొత్తం మూగపోవడం కాకుండా మంత్రులు కూడా చాలామంది ఓడిపోయారు. ఎస్పీకి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపు సగం మందికి పైగా ఓడిపోయారని చెప్తున్నారు. మొత్తం ఇంకా సంతోషాలు వెల్లివిరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర మోడీకి జై కొడుతూ జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున బాణాసంచ కాల్చుతున్న దృశ్యాలు కూడా మనం బీజేపీ కార్యాలయంలో చూడవచ్చు. ఎక్కడ చూసినా ఇదే సంబరాలు కనిపిస్తున్నాయి. అందరూ మహిళా కార్యకర్తలతో పాటు యువకులు కూడా ఎక్కువగా వస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది. 15 ఏళ్ల తర్వాత బీజేపీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ సంబరాలు మిన్నంటున్నాయి. అఖిలేష్ యాదవ్ అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ గొడవల మధ్యన, ఫ్యామిలీ గొడవల నేపథ్యంలోనే ఈ పరిస్థితికి ఎస్పీ దిగదారిందని చెబుతూ ప్రధానంగా కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్ను ఏమాత్రం యూపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ కలయికనే యూపీ ప్రజలు యూపీ ఓటర్లు తిప్పికొట్టారని చెప్పవచ్చును. మొత్తం మీద రాహుల్ గాంధీకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చును. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ సంబరాలు, ఎక్కడ చూసినా సంబరాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి సీఎం క్యాండిడేట్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకా సంబరాలు మిన్నంటుతున్న పరిస్థితి బీజేపీ కార్యాలయంలో కనిపిస్తుంది. రైట్, రమేష్ లక్నో బీజేపీ కార్యాలయం నుంచి అందిస్తున్న సమాచారం.